అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చాలా వరకు ఇళ్లలో చూస్తాం, చాలా దేవుళ్ళ ఫొటోస్ అన్నీ నింపేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలంటే కొంతమంది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అసలు నిజంగా ఆంజనేయ స్వామి వారి ఫోటో పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి ఫోటో పెట్టుకోవాలంటారు? ఆంజనేయ స్వామి ఫోటో పెట్టచ్చా పెట్టుకోకూడదా? ఒకటి, ఈ ఆంజనేయ స్వామి ఫోటోని మీరు మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుంటున్నారా, బయట పెట్టుకుంటున్నారా? ఇది ఒక ప్రశ్న. మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునేటప్పుడు మీకు అక్కడ మీ కులదేవత, గ్రామదేవతను పెట్టక్కర్లా, ఇష్టదేవత రెండే పెట్టండి. కులదేవత, ఇష్టదేవత. అంతేగాని సూపర్ మార్కెట్ లాగా మొత్తం ఎవడో ఒకడు ఏదో టైంలో మనకి చేయకపోతాడా అని అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చి ఇక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చి ఇంత ఫోటోలు మొత్తం చేర్చేసి చివరికి తోక తొండమా అనే పరిస్థితి తీసుకురాకండి. మీరు వీటన్నిటికీ పూలు పెట్టాలంటే చాలా కష్టం. అసలు ఈ పూలు పెట్టడానికే జీవితంలో మీకు అయిపోతుంది. నేను అనేదంటే మీ కులదేవత ఉంటుంది కదా, కులదైవాన్ని ఫోటో పెట్టుకోండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి ఎవరుంటే వాళ్ళని పెట్టుకోండి, అక్కడ పూజ చేసుకోండి. అంతే, అక్కడికి అయిపోయింది. ఇంకా బయట ఏమండి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టకండి. పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టద్దు. ఎందుకు? ఆంజనేయ స్వామి 5 ముఖాలు, ఒక్క ఆంజనేయ స్వామినే మీరు తట్టుకోలేరు. అలాంటిది 5 ముఖాలున్న ఆంజనేయ స్వామిని మీరు పెట్టారు అంటే. ఇంకోటి, ఏమండి నేను పంచముఖ ఆంజనేయ స్వామిని పెడతాను, ఓకే పెట్టు. దానికున్న నియమ నిష్టలు నువ్వు పాటిస్తానంటే పంచముఖం పెట్టుకో. నేను ఎందుకు వద్దు అని చెప్తున్నానంటే వెనకాల కారణాలు ఏం చెప్పట్లే, వాళ్ళకి వద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి అనవసరం చెప్పడం అని. పంచముఖ ఆంజనేయ స్వామిని పెడితే నిష్టలు ఎక్కువ ఉండాలి. ఇంట్లో మైలా ముట్టు కలవకూడదు, ఎవడో రాకూడదు, గాలి తగలకూడదు. ఎవడో చెప్పాడంటే పంచముఖం పెడితే పంచభూతాలు ఇది అవుతుంది, మనకు అసలు దుష్టగ్రహాలు లోపల రావు. మీరు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టినా రావు, దానికి వద్దు. మీకు ఇంట్లో అనారోగ్యం ఉండకుండా ఉండాలంటే సంజీవిని ఆంజనేయ స్వామిని పెట్టుకోండి. స్వామివారు సంజీవిని ఎలా పెట్టుకుని ఉంటాడు, అదిగో అక్కడ ఉంది, అది పెట్టుకోండి చాలా, అంతే, అయిపోయింది. తప్ప ఏమండి లేదంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఆంజనేయ స్వామి, ఇదిగో నేను పెట్టుకున్నా మా ఆంజనేయ స్వామి మా ఇంట్లో పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత నియమనిష్టలతో మీరు చెయ్యాలి. మా ఇంటికి ఏ రోజు లాక్ అవ్వదు, లాక్ చేయకూడదు. ఆయనకి ప్రసాదం నిత్యం పెట్టాలిగా, ఎవరో ఒకళ్ళు ఉండాలిగా, నువ్వు చెయ్యాలిగా. మరి ఏమండి విగ్రహం పెట్టేసా నేను వెళ్ళొస్తా బయటకంటే కుదరదు. నువ్వు ఫోటో పెట్టుకో, సమస్య లేదు. ఓ ఫోటో పెట్టుకుని చక్కగా భక్తాంజనేయుడు, అభయాంజనేయుడు పెట్టుకోండి, ఓ పువ్వు పెట్టండి, వెళ్ళిపోండి. ఏమంటే నిత్యం నేను పూజ చేస్తా, అష్టోత్తరం చేస్తా. ఒక్కసారి మొదలెట్టిన తర్వాత స్వామివారికి నిత్యం నువ్వు అలవాటు చేసింది నువ్వే, మరి నిత్యం అలవాటు చేసిన తర్వాత నువ్వే నిత్యం చెయ్యాలి. ఏమండి నేను 10 రోజులు బయటికి సరదాగా షికారు ఎడతా, ఆయన అడుగుతాడు, ఎరా ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను ఎందుకు కూర్చోబెట్టావు ఇక్కడ, 10 రోజులు నాకు భోజనం పెట్టవా నువ్వు? అందుకని ఏం చేయాలంటే కనీసం మీరు వెళ్ళేటప్పుడు, నేను బయటికి వెళ్తే మా మిస్సెస్ చేస్తుంది, లేదు మేము ఇద్దరం వెళ్ళాల్సి వస్తే కాశీకి వెళ్ళి సంకటమోచన ఆంజనేయ స్వామి ఎక్కడికైనా వెళ్ళాం, నా శిష్యుడు పూజారి, వాడు వచ్చి చక్కగా స్వామివారికి పూజ చేస్తాడు, వాడు మహానైవేద్యం పెడతాడు. మీరు మహానైవేద్యం పెట్టాలి, పెట్టకుండా వెళ్ళడానికి లేదు. పొద్దున పూట పళ్ళు పెట్టాలి, అదిగో అవన్నీ పళ్ళు పెట్టాలి. మధ్యాహ్నం మహానైవేద్యం, అన్నం పప్పు కూర పచ్చడి, ఏది మనం తింటే అది పెట్టాలి ఖచ్చితంగా. అంతేగాని అది కూడా మీరు స్నానం చేయకుండా పెట్టేస్తా కుదరదు. ఖచ్చితంగా స్నానం చేసి మీరు మహానైవేద్యం పెట్టాలి. ఇవన్నీ మీ ఇంట్లో కుదిరేట్టయితే సాక్షాత్ ఏ విగ్రహం అన్నా పెట్టుకోను, ఎటువంటి అభ్యంతరం లేదు. ఏమంటే నేను మా ఇంట్లో మాంసం తింటానండి, గుడ్లు తింటానండి, అవి తింటానండి, ఇవి తింటానండి, నేను మా ఇంట్లో పెట్టి కుదరదు. నువ్వు అన్నీ మానేసి నువ్వు కాదు, ఏమంటే నేను ఒక్కడిని తినండి మా ఇంట్లో వాళ్ళు తింటే కుదరదు. అందరూ మానేసి కూర్చుని స్వామివారికి చేయండి. మీకు ఇంత ఓపిక ఉంటే చేసుకోవాలి, ఓపిక ఉంటే, మీకు ఇంత నియమనిష్టలు ఉన్నాయి అంటే చేసుకోండి, కాదన్న. కానీ ఆంజనేయ స్వామిని పెడతానంటే ఆటలాడతానంటే కుదరదు. ఇప్పుడు నేను 27 ఇంచుల రాముడిని తీసుకొచ్చాను, ఆయన్ని ఓన్లీ కళ్యాణం టైంలోనే చేస్తాను పూజ. ఆయనకి ప్రతిరోజు నిత్యం పూజ చెయ్యను. ఆయనకి
ప్రతిరోజు నిత్యం పూజ చేయను. నా హనుమత్ పీఠంలో విగ్రహాలు వచ్చాయి నాకు. 2.5 అడుగుల విగ్రహం వచ్చింది. ఆ విగ్రహానికి నేను నిత్యం పూజలు చేయను. కళ్యాణం టైంలో కళ్యాణానికే చేస్తాను, తర్వాత తీసి పైన పెడతా. రామా క్షమించు, ఇంతే నేను చేయగలను, నా శక్తి ఇంతే. ఇది మీరు ముందే చెప్పుకోండి స్వామికి. నేను ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది చేస్తాను, అలా నేను అన్నీ తింటాను, నీకు రోజు పూజ చేస్తానంటే ఆయన ఒప్పుకోడు. అసలు నీకు ముందు భక్తి రావాలంటే అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే రావాలి. భక్తిగా నువ్వు చేసుకోవాలంటే నువ్వు కాదు, మీ ఇంట్లో అందరూ మారాలి. వైబ్రేషన్ రావాలి, మంచి వైబ్రేషన్ రావాలి నీ ఇంట్లో. మీ ఇంట్లో మంచి వైబ్రేషన్ రావాలంటే నిత్యం పూజలు జరగాలి. శనివారం మంగళవారం కాస్త ధూపం వేయండి ఇంట్లో. అనారోగ్యాలు రావు, ఆనందంగా ఉంటారు. బ్యాడ్ వైబ్రేషన్స్ రావు. 24 గంటలు కొట్టుకు తెచ్చే కార్యక్రమాలు ఉంటాయి. చిన్నదానికి పెద్దదానికి కొట్టుకు చూస్తున్నామండి. చెయ్యండి. పిల్లలకి చదువు రావట్లేదండి అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. పిల్లల చేత హయగ్రీవ స్తోత్రం చదివించండి. 2 లైన్లు చదివించండి పిల్లలకి. చదువు రాకపోతే నన్ను అడగండి. పిల్లల్ని రోజుకు 3 సార్లు చదివించండి. ఎగ్జామ్స్ టైంలో 11 సార్లు చదివించండి. ఎగ్జామ్ థియేటర్కి వెళ్ళి పిల్లో పేపర్ తెరిచే ముందు ఒక్కసారి మీరు నాట్ ఓన్లీ పిల్లాడు, మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎనీ జాబులకు కానీ వెళ్ళే ముందు ఒక్కసారి జ్ఞానానందమైందేమో 3 సార్లు చదివి లోపలికి వెళ్ళండి. హైగ్రీవుడు లోపల మొత్తం తీసుకొచ్చి పెట్టేస్తాడు. మీకు ఎంత డేటా జీబీ అయినా లోపల పెట్టేస్తాడు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి. హైగ్రీవుని చేయండి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గురువారం ఒక గురువారం కుదరలేదు, నెక్స్ట్ గురువారం అన్ని శనగలు నైవేద్యం పెట్టండి. గుగ్గిళ్ళు అంటారు, పెట్టండి హైగ్రీవుడికి. చక్కగా మీకు మీ పిల్లలకి అద్భుతమైన చదువు వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి ఎన్నిసార్లు చేసినా సెలెక్ట్ అవ్వట్లేదు మేము, జ్ఞానానందమైందేమని చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడి జయంతి, ఆ రోజు చెయ్యండి. శ్రావణ పౌర్ణమి హైగ్రీవుడి జయంతి, ఆ రోజు కూర్చొని శనగలు పెట్టి మీరు హైగ్రీవ స్తోత్రం 40 శ్లోకాలు ఉంటాయి, 40-38 ఉన్నాయి. ఆ శ్లోకాలు చదవండి. పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పండి వీలైతే. నేను ఇంకా 2 లైన్లో చెప్పాను, మొదటి లైన్లో చాలా ఉన్నాయి. నేర్పండి పిల్లలకి. డిప్రెషన్లకు వెళ్ళరు పిల్లలు, మంచి మార్కులు వస్తే వెళ్ళరు, ఉత్సాహంగా ఉంటారు, ఆడుకుంటారు పిల్లలు. ఇవన్నీ చెయ్యండి. గురుగారు, నేను చాలా వరకు కొందరి ఇళ్ళ దగ్గర చూశాను, గుమ్మం బయట సింహద్వారానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెడుతూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చా అండి? పెట్టకూడదు. ఎందుకంటే గుమ్మం లోపలికి గుమ్మం బయటికి ముట్టువాళ్ళు అంటువాళ్ళు తిరిగినప్పుడు ఆ వైబ్రేషన్స్ మీకు ఎక్కువ బ్యాడ్ వైబ్రేషన్స్ వస్తాయి. అసలు హనుమంతుల వారి ఫోటో పెట్టకూడదు, పంచముఖం పెట్టద్దు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు కనుక కరెక్ట్గా నియమనిష్టలు మీరు ఉంటే పెట్టుకోండి. అది గుమ్మం బయట అంటే ఇంట్లోనే పెట్టుకోండి. పంచముఖం ఇంట్లోనే పెట్టుకోండి, కాదనేది ఎవరు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఒక మంచి సందేహాన్ని వివరించినందుకు ధన్యవాదాలండి. శుభం.